హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు సత్యం శంకర మంచి గారు రచించిన అమరావతి కథలు పుస్తకం నుండి మరో కథను చదవబోతున్నానండి. కథ పేరు ఒక రోజెళ్ళిపోయింది. ఇక కథలోకి వెళ్దామండి. ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తోంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా? అదీ లేదు. కానీ పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటు నుంచి అటే కృష్ణకి బయలుదేరుతాడు. చలి అయ్యేది, వర్షమయ్యేది, అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరుతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ల మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న 2 మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మల, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు 4 చెంబులో వేసుకొని మారేడు చెట్టు వైపుకొచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకొని 3వ ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేమి పూజో! పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికి తెలియాలి ఆ మౌన పూజ. కిందికి దిగివచ్చి గంట మోగించి సెలవు తీసుకొని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకొని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాలనంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకొని మంటపంలోకొచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవరిలో లేచిపోవడం గురించి ఆ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారో పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు, అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలి గోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనాంతరం వక్క పలుకు వేసుకొని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళనట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. వక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళేం కూర? పొట్లకాయ. పచ్చడో? కొత్తిమీర కారం. ఇవాళెన్ని పూజలు? 2. ఏమన్నా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. అక్కడి నుంచి
పెద్ద బజార్లో రాములవారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చొని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. సంజయవేళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలుకల వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకొని ఇంటికొచ్చేవాడు. 2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళ కట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని, ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు, ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి. కథ అయిపోయిందండి. ఈ కథలో ఏముంది అనిపించవచ్చు, కానీ ఏ తప్పు చేయకుండా, ఇతరులకు ఏ హాని తలపెట్టకుండా తన పని తాను చేస్తూ బ్రతకడం కూడా అంత తేలిక కాదు కదండి. ఆ విషయమే చెప్పారు రచయిత. థ్యాంక్ యూ అండి. మరో కథలో మళ్ళీ కలుస్తానండి.